రాష్ట్రం కోసం అనుక్షణం తప్పించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్ రావు కొనియాడారు. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాధనను కళ్లారా చూడాలని ఎంతగానో కోరుకుని చివరికి అది తీరేలోపే కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఆవిర్భావం కోసం తన జీవితాన్ని అంతా త్యాగం చేసినటువంటి త్యాగధనుడు. తెలంగాణ భావ వ్యాప్తి కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి. తాను తన జీవితాన్నే తెలంగాణ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం కోసం ఎవరు ముందుకొచ్చినా వాళ్లకు వెన్నుదన్నుగా ఉండి వాళ్లకు గైడ్ చేసి వాళ్ళను వెంట నడిపించినటువంటి వ్యక్తి గౌరవనీయులు తెలంగాణ సిద్ధాంతకర్త మరి ప్రొఫెసర్ జయశంకర్ గారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వారితో మాకున్నటువంటి అనుబంధం, వారు నిర్మల్కి వచ్చినప్పుడు మాతో ఇక్కడ గడిపిన సందర్భాలు, బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా వారితో మేము కలిసి వెళ్లడం జరిగింది. వారు చనిపోయినప్పుడు కూడా మరి మేము వరంగల్కి వెళ్లి వారి శవంతో పాటు అక్కడ టౌన్ హాల్లో ఒక రాత్రిపూట నిద్రించి మరుసటి రోజు వారి అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భం కూడా మేము ఉన్నదన్న విషయాన్ని మనవి చేస్తూ, తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ వస్తే తెలంగాణకు ఏం జరుగుతుందనేది దాన్ని ఒక కలగన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు జయశంకర్ గారు.